AB is parallel to CD. A transversal PQ intersects AB and CD at E and F respectively, and angle PEB is 49 degrees. G is the point between AB and CD such that angle BEG is equal to 35 degrees and angle GFE is equal to 16 degrees. What is the measure of angle EGF? AB CD ఉందిగా, ఇది ఏ పాయింట్, ఇది బి పాయింట్, ఇది సి పాయింట్, ఇది డి పాయింట్. ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఉందంట, అవునా? ఈ పాయింట్ ఏంటన్నాడు? ఈ అన్నాడు. ఈ పాయింట్ ఈఎఫ్, అంతేనా? అయితే రెండింటి మధ్యలో ఒక పాయింట్ ఉందంట. ఏంటి అది? జీ అనే పాయింట్ ఒకటి ఉందంట. ఏంటి ఇక్కడ ఎక్కడో జీ పాయింట్ ఉంది. సో ఇలా ఏమైంది? ఒక ట్రయాంగిల్గా ఇప్పుడు ఇచ్చింది ఏడు ఇచ్చాడు? యాంగిల్ ఇది పి కదా, ఇది పి, ఇది క్యూ. ఈ పాయింట్ కూడా పెట్టుకోవాలి కదా. యాంగిల్ పిఈబి ఎంత ఇచ్చాడు? 49 degrees ఇచ్చాడు. అంటే ఏది 49 degrees? ఇది 49 degrees కదా ఇచ్చాడు. నెక్స్ట్ ఏమన్నాడు? యాంగిల్ బిఈజీ ఎంత ఇచ్చాడు? 35 degrees ఇచ్చాడు. ఇదంతా 35 degrees. తర్వాత ఏమన్నాడు? యాంగిల్ జిఎఫ్ఈ, జిఎఫ్ఈ ఎంత ఉంది అంటే ఇది ఎంత ఉంది? 16 degrees ఉంది. ఒక చూడండి, ఈ టోటల్ ఎంత ఉంటుంది? 180 degrees ఉంటుంది, అంతేనా? ఇప్పుడు టోటల్ 180 degrees అనుకోండి. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ఇచ్చారు కదా మనకి. ఏంటి? 49 degrees ప్లస్ 35 degrees. మనకి యాంగిల్ తెలియదు కదా, సో ఎక్స్. ఇప్పుడు ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 84 degrees అయింది. ఇప్పుడు 180లో 84 తీస్తే ఎంత? 96. ఈ 90 degrees అనేది ఏంటి? ఎక్స్ కదా. అంటే ఈ యాంగిల్ ఒక ఎంత వచ్చింది మనకి? 96. ఈ యాంగిల్ ఎంత ఉంది? 16 ప్లస్ మనకు కావాల్సింది ఇదే కదా, సో ఎక్స్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో టోటల్ ఎంత ఉంటుంది? యాంగిల్స్ 180 degrees ఉంటాయిగా. సో 16 ప్లస్ 96 ఎంత? 16 ప్లస్ 112 ఏనా? 112 degrees ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 180 degrees కదా. సో 180 degree మైనస్ 112 degrees అంటే ఎంత? 68 degrees. సో ఇది ఎంత ఉండాలి ఇప్పుడు? 68 degrees ఉంటుంది. Two poles of height 12 meters and 20 meters are fixed to a level ground. The distance between the bottom of the pole is 15 meters. What is the distance between their tops? అంతేనా? ఇప్పుడు రెండు పోల్స్ ఉన్నాయంట. ఫస్ట్ పోల్ ఒక హైట్ ఎంత? 12 meters ఇచ్చాడు. సెకండ్ పోల్ 20 meters ఇచ్చాడు, అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇక్కడ ఒక పోల్ ఉంది. ఈ రెండింటి డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు? 15 meters ఇచ్చాడు. ఇది 12 అయితే ఇది 20 కదా అవ్వాలి, అంతేనా? అయితే ఏమన్నాడు? ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడికి ఎంత ఉంటుంది? 12 ఉంటుందా? ఇది 12ఏనా? మరి ఇది ఎంత అవ్వాలి? ఎక్స్ట్రా 8 కదా, అంతేనా? ఇప్పుడు చెప్పండి, డిస్టెన్స్ మీకు ఫార్ములా చెప్తుంది చూడండి. ఇది టాప్ కావాలంటే తెలుసా? ఈ టాప్కి ఈ టాప్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది తెలుసా? అయిపోతే అనేది తెలుసు కదా. ఏంటి అది? ఇలా క్రాస్గా పెట్టుకొని ఇది క్రాస్గా పెట్టుకోవాలి, తెలుసు కదా. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, ఇలా పెట్టాను అనుకోండి, ఇది ఎంత అవుతుంది? 17 కదా, అంతేనా? మీకు అర్థం కాదని చెప్తాను చూడండి.
చూడండి చెప్తాను. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ ఎంత వస్తుంది? 15 కదా. ఇప్పుడు చూడండి, ఇదేంటి ఎలాగుంది? ఇది పైథాగోరస్ థియరమేనా? పైథాగోరస్ థియరం అంటే ఇది ఎక్స్ అనుకోండి, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేరే కదా, అంటే సైడ్ ఇంటూ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇదంతా 225. 8 స్క్వేర్ అంటే 64, రెండు కలిపితే ఎంత? 289. ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది మనకి? 289. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 17. అంటే ఎంత వచ్చింది? 7. ఇప్పుడు ఎంత వచ్చింది? ఇప్పుడు 17 కదా. అంటే ఈ ఎంత ఉంటుందో ఈ డిస్టెన్స్ అంతే ఉంటుంది. ఆల్రెడీ 8కి అయిపోయిందిగా, ఇక్కడ నుంచి అట్టేగా చూసుకోవాలి. సో 17 వచ్చింది. ఇది ఫాలోయింగ్ ట్రైట్స్ ఉన్నాయంట, అంటే ఏం లేదు, సబ్సీక్వెంట్గా ఫాలో అవుతాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఏం చేశాడు? సెకండ్ లెటర్కి బి అనేదాన్ని సెకండ్ చేశాడు, ఈ అనేదాన్ని ఫస్ట్కి చేశాడు. ఇక్కడ కూడా చూడండి, ఎం అనేదాన్ని సెకండ్ చేశాడుగా, ఏ అనేదాన్ని ఫస్ట్ చేశాడు కదా. ఓకే, ఇప్పుడు రెండో దాని నుంచి మూడో దాన్ని చూడండి ఏం చేశాడు. ఫస్ట్ లెటర్ అనేది ఏం చేశాడు? లాస్ట్కి పంపించాడు. ఇక్కడ అదేగా చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశాడు? ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి? ఫస్ట్ లెటర్ సెకండ్ పంపించాలి, సెకండ్ లెటర్ ఫస్ట్ తీసుకొచ్చాడు. మరి ఎక్కడి నుంచి ఏం చేశాడు? ఫస్ట్ లెటరే కదా లాస్ట్ పంపించాలి, అది చేశాడు. సో మిగతాది యాస్టీజ్గా రాసేయాడు. సో ఉండేటి మనకి ఏది ఫాలో అయ్యింది? ఫస్ట్దే కదా. బేస్డ్ ఆన్ ది అదే ఆడ్ వన్ అవుట్ ఇచ్చాడు అంతేనా. అప్పుడు ఆడ్ వన్ అవుట్లో చూడండి, క్యూ ఎంత? 17. ఏం చేశాడు? +6గా చేశాడు. అంటే ఏంటి? +6 చేశాడు. తర్వాత ఏం చేశాడు? ఆర్కి, ఆర్ అంటే 18. ఏం చేశాడు? 18కి +6 చేశాడు కదా. సో ఎంత అయింది? 24. అంతేనా. నెక్స్ట్ చూడండి, ఈ ఎల్ అంటే 12కి ఎంత కలిపాడు? +6 కలిపాడు. అప్పుడే కదా ఆర్ వస్తుంది. ఎం అంటే 13కి ఎంత కలిపాడు? 6 కలిపాడు. అప్పుడు ఏమవుతుంది? 19 కదా. సో ఇదే కదా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఎస్ ఎంత? 19. దానికి ఏం చేశాడు? +6 చేశాడు. ఇది సరిపోయిందా? టీ అంటే 20, దానికి ఏం చేశాడు? ఇక్కడ కూడా +6గా చేశాడు. ఇప్పుడు జీ ఎంత? 17కి ఎంత కలిపాడు? +6. హెచ్ ఎంత? 8 + 6 అంటే 14 అంటే ఎంత రావాలి? ఎన్ రావాలి. ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడ +5 చేశాడు. మనకి అడిగింది ఏంటి? ఆడ్ వన్ అవుట్. అంటే ఏంటి? ఈ మూడు ఒకే ప్యాటర్న్లో ఫాలో అయ్యి ఇది ఒక్కటే డిఫరెంట్గా ఫాలో అయ్యింది. సో ఇదే ఆడ్ వన్ అవుట్. చూడండి, ఒక సిరీస్ ఇచ్చాడు, అదే అయితే ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చాడు సిరీస్ కూడా. ఈ డి నుంచి హెచ్కి వెళ్ళిందంటే ఏం చేశాడు? డికి +4గా చేశాడు. డి అంటే 4, ఆ +4 చేస్తే ఎంత? 8 అంటే హెచ్చే కదా. నెక్స్ట్ ఏం చేశాడు? హెచ్ నుంచి ఎల్కి, ఇక్కడ కూడా +4గా చేశాడు అంతేనా. తర్వాత ఎల్ నుంచి ఏం చేశాడు? +4 చేశాడు. మరి పి నుంచి ఏం చేశాడు? +4గా చేశాడు. ఇప్పుడు కే నుంచి ఓ అంటే ఏంటి? ఇక్కడ +4 చేశాడు. డీకి +4 అంటే ఎంత వస్తుంది? హెచ్ కదా వస్తుంది. సారీ, పి టీ కదా. ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి. ఇప్పుడు ఓ నుంచి ఎస్కి ఏం చేశాడు? +4 చేశాడు. ఎస్ నుంచి డబ్ల్యూకి +4 చేశాడు. డబ్ల్యూ నుంచి ఏం చేయాలి? +4. డబ్ల్యూ అంటే ఎంత? 23. 23కి 4 అంటే 27. 27 అంటే ఏ కదా. సో ఉండే ఆప్షన్ ఏంటుంది మనకి? ఒకటే ఉంది ఆప్షన్. సో సి. ఇప్పుడు ఏమన్నాడు? ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x² + bx + 3 = 0 అన్నాడు. అండ్ 8x² + 4x + c హ్యావ్ బోత్ ద రూట్స్ కామన్. ఫైండ్ ద వాల్యూ ఫర్ b and c రెస్పెక్టివ్లీ. ఇలా ఇచ్చాము. మనకు ఫార్ములా ఉంది తెలుసు కదా, కోఎఫిషియంట్ ఫార్ములా. a1/a2 = b1/b2 = c1/c2 కదా. ఇది మన ఫార్ములా.
అయితే ఏంటి ఏ వన్ ఎంత ఉంది 4, ఇది A1, ఇది B1, ఇది C1, ఇది A2, B2, C2. A2 ఎంత ఉంది 8 ఉంది. B1 ఎంత ఉంది BA కదా ఉంది. B2 ఎంత 4, C1 ఎంత 3, C2 ఎంత C. అంతేనా? ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ 2 కండిషన్లు తీసుకోండి. ఫస్ట్ 4/8 ఈజ్ ఈక్వల్ టు B/4 కదా. 4 1 times 2 times 2 1 times 2 2 times. సో B ఈజ్ ఈక్వల్ టు ఎంత 2. ఇప్పుడు ఈ కండిషన్ తీసుకోండి. 4/8 ఈక్వల్ టు ఎంత 3/6C కదా. 4 1 times 4 2 times. సో C ఈక్వల్ టు ఎంత 6. అంటే ఏంటి B వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు 2 వచ్చింది. C వాల్యూ ఎంత వచ్చింది 6. అంటే ఏం రావాలి 2, 6 ఉండాలి. చూడండి ఇక్కడ 6, 2 అని చూసారా. కానీ మనకి ఏం కావాలి 2, 6. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఒకటే ఉందిగా. ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ 78 50. ఇప్పుడు ఒక అర్థమెటిక్ మీన్ అడిగాడు మనకి. ఇప్పుడు టోటల్గా ఎన్ని ఉన్నాయి? ముందు ఇవన్నీ టోటల్ కలపండి. 78 + 56 ఎంత 134. 134కి 52 కలిపితే ఎంత 186. 186 + 45 231. 231 + 97 328. 328 + 19 347. 347 + 37 ఎంత 384. 384 + 46 430. 430 + 74 504. ఈ టోటల్ ఎంత వచ్చిందంటే నాకు 504 వచ్చింది. టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి లెక్కెట్టండి. 1 2 3 4 5 6 7 8 9. సో 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కదా. బై 9 చేయండి. ఇప్పుడు ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది 9 1 times 9 5 6 56 టైమ్స్ అవుతుంది. అంతేనా? సరిపోయిందా? చూడండి ఇక్కడ ఒకటి ఇచ్చాడు. GN14 is related to ER1 in certain way. In the same way HP18 is related to FT5. Which of the following given option is TK4 related following the same logic? ఓకేనా? ఏం చెప్పాడు తెలుసా? ఈ రెండు ఏదైతే ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఇది కూడా అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంది అన్నాడు. సో అదే ప్యాటర్న్ ఫాలో అవుతుందో ఇది ఆ ప్యాటర్నే కదా ఫాలో అవుతుంది. సో GN14 ఇచ్చాడు, ER1 ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు -2 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు +4 చేశాడు. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ 14 నుంచి 1 అంటే -13గా చేశాడు. అంటే ఏం చేశాడు -2 +4 -13 చేశాడు. ఇది కూడా అవుతుందో చూడండి. HP18 FT5. హెచ్కి ఎఫ్కి ఏం చేశాడు -2 చేశాడు. టీకి +4. 18కి 5కి -13గా చేశాడు. సరిపోయిందా? ఇప్పుడు టీకి 4. టీకి ఏం చేశాడు -2 చేయాలిగా. ఎంత వస్తుంది P వస్తుంది. కేకి ఏం చేయాలి +4 చేయాలిగా. అంతేనా? అంతేనా? ఎంత వస్తుంది 6 కదా, ఓ కదా. దీనికి -13 చేస్తే ఎంత వస్తుంది -9గా వస్తుంది. సో ఒకటో ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ద షార్టర్ సైడ్ ఆఫ్ ఏ rectangle is 16 centimeter less than the longer side. The numerical value of its area is equal to 3 times the numerical value of its perimeter. What is the length of its longer side అన్నాడు. ఇప్పుడు లెంత్ ఆఫ్ ది లాంగర్ సైడ్ ఎంత అనుకుంటాను నేను x అనుకున్నాను. షార్టర్ సైడ్ ఏమవుతుంది x-16 కదా. నెక్స్ట్ ఏమన్నాడు అసలు ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి లెంత్ ఇంటూ బ్రెత్.
పెరిమీటర్ ఫార్ములా ఏంటి రెక్టాంగిల్ది? 2 × L + B కదా, అంతేనా? ఇప్పుడు ఏమన్నాడు, ఏరియా అనేది ఈక్వల్ అంట. ఇప్పుడు ఏరియా అంటే ఏంటి? ఎల్ ఇంటూ బ్రెత్ కదా. ఎల్ అంటే అది ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 16 కదా. ఎస్ అంటే ఏంటి? బ్రెత్తే కదా. ఇది ఈక్వల్ టు ఏమన్నాడు? 3 times ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ అన్నాడు. 3 × 2 6 కదా. లెంత్ ఎంత? ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 16 కదా. ఇప్పుడు ఎంత ఇది? ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ ఎక్స్ x² మైనస్ ఎక్స్ ఇంటూ 16 16x, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x కదా. 2x ఇంటూ 6 12x మైనస్ 6 ఇంటూ 16 96, అంతేనా? ఈ ఈక్వేషన్ తీసుకురండి. x² ఈ 12x 16x ఎంత అవుతుంది? 28x ప్లస్ 96. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 24 4 ఎంత? 96 కదా ఎంత. దీన్ని ఎలా విడదీయచ్చు? 24 4 కింద విడదీయచ్చు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది కదా. చూడండి, -24 - 4 అంటే -28. ఇప్పుడు మనకు వచ్చింది సరిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలంటే ఆన్సర్లో ఈ సైన్స్ ఇచ్చేయండి, మార్చేయండి. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్గా మార్చండి. సో +24 + 4 కదా వస్తుంది ఆన్సర్లో కూడా. ఓకే, ఇప్పుడు ఏమడిగాడు? వాట్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది లాంగర్ సైడ్ అడిగాడు. ఇప్పుడు లాంగర్ సైడ్ ఎంత అడిగాడు కదా, మీరు చెప్పండి. ఇప్పుడు నేను లాంగర్ సైడ్ 4 అడగండి. ఇప్పుడు ఇక్కడ 4 పెడితే షార్ట్ సైడ్ ఏమవుతుంది? 4 - 16 అంటే మైనస్లోకి వెళ్ళిపోతుందిగా. సో ఇది ఎలిమినేట్గా అవుతుంది. ఇప్పుడు x + 24 పెట్టుకుంటే ఏమవుతుంది? సరిపోతుంది కదా. సో లాంగర్ సైడ్ ఎంత వస్తుంది? 24 వస్తుంది. ఇప్పుడు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, లెఫ్ట్ నుంచి రైట్కి చూసుకోమన్నాడు, అంతేనా? సింగిల్ డిజిట్ న్యూమరికల్ ఓన్లీ. హౌ మెనీ సచ్ సింబల్స్ అంట ఆర్ దేర్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై నెంబర్ అండ్ ఫాలోడ్ బై సింబల్. అంటే ఒక నెంబరు 2 సింబల్ దగ్గర ఉండేది చూడండి. నెంబర్ ఇక్కడ ఉంది, 2 సింబల్ ఉన్నాయా? లేదు. ఇక్కడ నెంబర్ ఉంది, 2 సింబల్ ఉన్నాయా? ఉంది. ఇక్కడ నెంబర్ ఉంది, 2 సింబల్ ఉన్నాయా? ఉన్నాయిగా. ఇక్కడ చూడండి, నెంబర్ ఉంది, 2 సింబల్ ఉన్నాయా? లేదు. ఇంకెక్కడ ఉన్నాయి అలాగా? లేదుగా. సో ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి, అంతేనా? A certain number is divided into 2 parts such that 5 times the first part added to 14 times the second part makes 7 times the whole. The ratio of the second part to the first part. వాడు అడిగింది సెకండ్ పార్ట్కి ఫస్ట్ పార్ట్కి రేషియో అడిగాడు, చూసుకోండి. ఆ రివర్స్లో అడిగాడు, అది కూడా చూసుకోవాలి మనం, ఓకేనా? ఇప్పుడు టోటల్గా నేను ఏం చేస్తానంటే టోటల్ వాల్యూ ఎంతో కొంత అనుకుందాం. సరే, తెలియదు. ఫస్ట్ పార్ట్ ఎంత అనుకుంటాను? పోనీ ఎక్స్ అనుకున్నా. సెకండ్ పార్ట్ ఏమనుకుంటా? వై అనుకుంటా, అంతేనా? ఇప్పుడు 5 times ది ఫస్ట్ పార్ట్ కదా, అంటే 5x ప్లస్ 14 times ది సెకండ్ పార్ట్ కదా. సో 14 × y ఎంత అయింది? ఇప్పుడు ఇదంతా టోటల్ 7 times ద హోల్. అంటే హోల్ అనే దానికి ఎంతో కొంత వేరియబుల్ ఇచ్చుకోవాలి దానికి కూడా. సో 7 × a అనుకుంటా. టోటల్ ఏమనుకుంటా అంటే a అనుకున్నా. సో 7a. ఇప్పుడు ఏమన్నాడు? మామూలుగా చెప్పండి, ఈ x + y ఈక్వాలిటీ ఎంత? నాకు ఇదే కదా అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక ఈక్వేషన్ ఈక్వల్ చేయండి. సో దీనికి ఇంటూ 5 చేయండి పోనీ. అప్పుడు ఏమవుతుంది? 5x 5y 5a కదా. ప్లస్లో మైనస్ చేయండి, మైనస్ ప్లస్ చేయండి. ఇది క్యాన్సిల్ అయిందా? ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? 14లో 5 చేస్తే 9yగా. ఇదేమవుతుంది? 7aలో 5a చేస్తే 2aగా.
అంతేనా? అంతేనా? అప్పుడు ఏమవుతుంది? వై అనేది ఏమవుతుంది? ఏ టోటల్ ఏమవుతుంది? టోటల్ కాకపోతే పని చేయండి, ఇది తీసండి, ఇది తీసండి. అంటే ఏంటి? ఏ బై వై ఈక్వల్ టు 9/2గా. అంతేనా? అంతే కదా? ఇప్పుడు ఏ 9 అయితే వై ఎంత అయింది? 2 కదా. సో అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ 7 కదా అవుతుంది. ఇప్పుడు ఏం అడిగాడు? సెకండ్ పార్ట్ నుంచి ఫస్ట్ కదా. అంటే ఏంటి? వై ఈస్ టు ఎక్స్ కదా అడిగాడు. వై ఎంత? 2, ఎక్స్ అంటే 7గా. ఎన్నో ఆప్షన్? సెకండ్ ఆప్షన్. రెండు సెట్ ఆఫ్ నెంబర్స్ ఉన్నాయంట. ఓకేనా? ఒక నోట్ ఇచ్చాడు. ఏం ఇచ్చాడు? ఆపరేషన్ షుడ్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ ది హోల్ నెంబర్ వితౌట్ బ్రేకింగ్ డౌన్ ది నెంబర్స్ ఇంటూ దేర్ కాన్స్టెంట్ డిజిట్స్. 13 ఉంది, ఆపరేషన్ చేశాడంట. 13 సచ్ యాజ్ యాడింగ్, సపరేటింగ్, మల్టిప్లయింగ్. కానీ 13 అని ఒక ఓడ్ ఉంది, ఒక నెంబర్ ఇచ్చాడు అనుకోండి, 2 డిజిట్ నెంబర్. దాన్నంట అయితే ఏదో ఒక దాన్ని నెంబర్ ప్లస్ చేయాలి, కానీ సపరేట్ చేయాలి, లేదా ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. అంతేగాని ఆ నెంబర్ని విడదీసి చేస్తారంటే అవ్వదు అని చెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 10, 20, 40, 80 కదా. ఇప్పుడు ఏం చేసి ఉంటే 10 నుంచి 20 అయింది? ఇంటూ 2 చేశాడా? అయిందా? ఇప్పుడేం చేశాడు? ఇంటూ 2ఏనా? మరి ఇక్కడేం చేస్తున్నాడు? మళ్ళీ చూడండి, ఇంటూ 2 చేస్తున్నాడు. మరి 80 ఇప్పుడు సరిపోయింది కదా. 10 2 20, 20 2 40, 40 2 ఎంత? 80. సో నెక్స్ట్ కూడా చూడండి బాగా, ఇక్కడేం చేస్తున్నాడు చూడండి, ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఏం చేయండి. లేదు అనుకుంటే మీరు పని చేయండి. ఈ నెంబర్ ఎంత? 10 కదా. దానికో 10 కలపండి, ఎంత? 20 కదా. ఈ నెంబర్ ఎంత? 20 కదా. మళ్ళీ 20 కలపండి. అలా చేసుకున్నా ఒకటే, ఏం పెద్ద తేడా లేదు, రెండు ఒకటే కదా. సో ఇప్పుడు ఆప్షన్ చూడండి, ఫస్ట్ ఏం ఇచ్చాడు? 5, 10, 20, 30 కదా. ఇంటూ 2 సరిపోయిందా? 10 ఇంటూ 2 20 సరిపోయిందా? 22 ఇంటూ 2 అంటే ఎంత? 40 కదా. ఎంత వచ్చింది ఇక్కడ? 30. ఇది ఎన్నట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ చూడండి, 8కి ఇంటూ 2 చేస్తే ఎంత? 16 కదా. ఎంత ఉంది? 10 ఉంది. అవుతుందా? అవ్వదు. 4 ఇంటూ 2 ఎంత? 8. 8 ఇంటూ 2 అంటే 16. ఇది అవుతుందా? అవదుగా. సో మిగిలిపోయింది ఏంటి? ఇదేగా. ఇదేది కన్ఫర్మ్గా అవుతుందిగా. కాబట్టి మళ్ళీ చూడండి, 6 ఇంటూ 2 12, 12 ఇంటూ 2 24, 24 ఇంటూ 2 48. సరిపోయిందా? ఓకేగా. ఇప్పుడు ఏ చేస్తే రిజల్ట్ వచ్చేది 5 అంట. సో 96, సి అంటే ప్లస్ కదా 12, బి అంటే ఇంటూ 45, ఏ అంటే డివైడ్, డి అంటే మైనస్ 14గా. 3 1 times, 3 4 times. 4 ఇంటూ 45 అంటే ఎంత? 180 ప్లస్ 96 మైనస్ 14 కదా. 96లో 14 చేస్తే ఎంత? 82. 82 ప్లస్ 180 చాలా ఎక్కువైపోతుంది కదా. కానీ అది ఏం అడిగాడు? 5 రావాలన్నాడు. సో ఇది అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఏంటి? 96 ఇంటూ 12, డి అంటే మైనస్ 45, ఏ అంటే డివైడ్ బై 3, సి అంటే ప్లస్ 14. ఇది 1 times 15 times. దీని డిఫరెన్స్ ఎంత? -1. ఇది చేస్తే ఏమవుతుంది? చాలా ఎక్కువైపోతుంది కదా. సో ఇది కూడా ఏమవుతుంది? ఎలిమినేట్ అయిపోయింది. ఇది చూడండి, 96 ఏ అంటే డివైడ్ బై 12, డి అంటే మైనస్ 45, సి అంటే ప్లస్ 3, బి అంటే ఇంటూ 14. 3 ఇంటూ 14 ఎంత? 42. ఈ 45కి ఈ 42 తీస్తే ఎంత? 3 కదా. 12 1 times, 12 8 times. సో 8 - 3 అంటే ఎంత? 5. సరిపోయిందా ఈ కండిషన్? సరిపోయింది కదా. మనకు కావాల్సింది 5 అన్నాడు. ఇక క్వశ్చన్ మెన్షన్ చేశాడు కదా 5 అని. సో సరిపోయింది కదా.
The average weight of 10 boys is 70 kgs. But later it was found that at two places the weight 54 kgs was read as 44 kgs and at one place weight 35 kg was read as 40 kgs. Find the correct average weight of the 10 boys. అర్థమైందా క్వశ్చన్ ఏం చెప్పడం? ఒక 10 బాయ్స్ ఉన్నారంటే యావరేజ్ వెయిట్ ఎంత ఇచ్చాడు? 70 ఇచ్చాడు. ఏం చేశాడంట 54 kgs చదవాల్సిన చోట 44 kgs చదివాడంట. ఇంకోటి ఏం చేశాడంట 35 kgs చదవాల్సిన చోట 40 kgs చదివాడంట. అంతేనా చెప్పాడు? టోటల్ ఇప్పుడు 10 into 7 అంతా 700 కదా, 700 కదా టోటల్. 54కి 44 డిఫరెన్స్ ఎంత? ఏమో 10 వస్తుంది డిఫరెన్స్. మరి ఇక్కడ ఎంత వస్తుంది? 5 వస్తుంది కదా డిఫరెన్స్. ఏమొస్తుంది? 5 -5 కదా వస్తుంది. వాడు ఎంత చదవాలి? 40 చదవాలి, 35 చదవాల్సింది ఏం చదివాడు? అర్థమైందా? ఆడు 35 kg చదవాల్సిన చోట 40 kg చదివాడు కదా. అంటే ఏంటి? 5 ఎక్స్ట్రాగా చదివాడు. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాడు? ఈ 10ని దీనికి యాడ్ చేయాలి కదా, ఇది ఎక్స్ట్రా చదివాడు కాబట్టి మైనస్గా చేయాలి. ఇప్పుడు టోటల్ ఎంత అయింది? 705గా. టోటల్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? 10 మెంబర్సే కదా ఉన్నారు. సో ఎంత? 70.5 అంట. సరిపోయిందా? ఏం చేశాడు? -1. తర్వాత ఏం చేశాడు? -3. తర్వాత ఏం చేస్తున్నాడు? -5గా చేశాడు. తర్వాత -7 చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఇది ఏ సిరీస్లో వెళ్తుంది? మైనస్ సిరీస్లో వెళ్తుంది. అది కూడా ఏ నెంబర్లో వెళ్తుంది? ఆడ్ నెంబర్లో వెళ్తుంది. అంటే మైనస్ ఆడ్ నెంబర్ కాబట్టి 7 తర్వాత వచ్చేది ఏంటి? 9 కదా. అదేమవుతుంది? -9 అవుతుంది. సో 485 - 9 అంటే ఎంత? 476 కదా. ఓకేనా? సరిపోయిందా? సరిపోయింది కదా. All 92 people are standing in a row facing north. 92 పీపుల్స్ ఉన్నారంట, అందరూ ఫేసింగ్ చేస్తున్నారు నార్త్ పక్క. మంజు ఈస్ 16th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. మంజు ఎక్కడి నుంచి ఎన్నో పొజిషన్లో ఉన్నాడు? 16th అంట. సో 15 ఇక్కడ, ఇది మంజుయే కదా 16th పొజిషను. వైల్ నిషా ఈజ్ 9th ఫ్రమ్ ది రైట్ ఎండ్. అంటే వీడు వెనక ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్ ఉన్నారు. ఈ ఎన్నో పొజిషన్లో ఉన్నాడు? 9th పొజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు టోటల్ ఎంత ఉన్నారు? ఈ 16 + 9 ఎంత? 25 కదా. ఇప్పుడు టోటల్గా 92లో తీస్తే ఎంత వస్తుంది? రిమైనింగ్ 67 కదా వస్తుంది. ఈ 67 మెంబర్స్ ఎక్కడ ఉంటారు? ఈ మధ్యలోనే ఉంటారా? మధ్యలోనే కదా ఉంటారు. వాడు అడిగింది అదే కదా, అంతే కదా, అడిగింది అదే కదా. మరి ఏం అడిగారు చూడండి. వీరిద్దరికి మధ్యలో ఎంతమంది ఉన్నారు అని అడిగారు. సరిపోయింది కదా, 65 కదా వస్తుంది. ఐవి ఈజ్ రిలేటెడ్ టు ఏమవుతుంది చూడండి. ఇదే ప్యాటర్న్లో ఫాలో అవుతుందా? సేమ్ ప్యాటర్న్లో ఫాలో అవ్వాలన్నారు. ఇది కూడా సేమ్ ప్యాటర్న్ కదా. సో ఐవి 17, ఈ ఎఫ్ఆర్ 6 అన్నాడు. ఏం చేశాడు? ఐ నుంచి ఎఫ్కి -3 చేశాడు కదా. వి నుంచి ఆర్కి -4 చేశాడు. అదే 17 నుంచి 6కి ఏం చేశాడు? -11గా చేశాడు. సో సేమ్ ప్యాటర్న్ చూడండి. KJ12 కూడా అవుతుందో చూడండి. ఇక్కడ ఏం చేశాడు? -11గా. కే నుంచి హెచ్కి ఏం చేశాడు? -3 చేశాడా? జే నుంచి ఎఫ్కి -4 చేశాడు కదా. అదే ప్యాటర్న్లో ఇది చూడండి. ఓన్కి -3 చేస్తే ఎంత? ఎల్. ఈకి -4 చేస్తే ఏ కదా. అలాగే 11కి 6కి -11 చేస్తే ఏమవుతుంది?
మైనస్ మైనస్ కదా, ప్లస్ కదా. సో ఏమవుతుంది, 6 + 11 17. ఇది ఏ సిరీస్లో ఉంది, మైనస్లో ఉందిగా. చూడండి ఇది ఎక్కడ ఉందో, LA -17 ఇదేనేమో చూడండి. వాకింగ్ at 2/3 of his normal speed, Abhijit is 28 minutes less late in reaching his office. తర్వాత ఏమన్నాడు, ద యూజువల్ టైమ్ టేకెన్ బై హిమ్ టు కవర్ ద డిస్టెన్స్ బిట్వీన్ హిస్ హోమ్ అండ్ హిస్ ఆఫీస్. అంతేనా? ఇప్పుడు నాకు చెప్పండి, ముందు స్పీడ్ ఎంత, 3 parts. ఇప్పుడు ఎంత ఉంది, 2ఏనా? అంతేనా? అయితే యూజువల్గా టైం ఎంత పడుతుంది ఒకసారి చూడండి. స్పీడ్ ఎప్పుడు యూనివర్సల్ ప్రపోర్షనల్ టు దేనికి, టైంకే కదా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, 2:3 అని రాసుకోవచ్చు కదా. సో ఇప్పుడు చెప్పండి, 1 part వాల్యూ ఎంత ఇచ్చాడు, డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు. ఇప్పుడు కూడా 2 hours వెళ్ళాలి. ఇప్పుడు 1 part లేట్ అయింది కదా, ఎంత ఇచ్చాడు, 1 part 28 ఇచ్చాడు. అంతేనా? టోటల్గా టైం ఎంత అయింది అని అడిగాడు. టైం అంటే ఏంటి, ఆఫీస్ నుంచి హోమ్కి ఇదే కదా, ఇన్ టైం రీచ్ అవుతుంది. సో 28 × 2 ఎంత, 56 కదా. వాడు అడిగింది ఇదే కదా అడిగాడు, వాడు అడిగింది టైమే అడిగాడు. డిస్టెన్స్ అడుగుంటే మాత్రం మనం ఏం చేయాలంటే 28 × 2 × 3/60 చేసుకోవాలి. అది ఏంటి, ఇది వచ్చేది ఏంటి, ఇప్పుడు డిస్టెన్స్ వస్తుంది. మనకి అడిగిన టైమే కాబట్టి సింపుల్గా అయిపోయింది ఇలాగా. ఓకేనా? The average weight of 14 boys in a class is 40.25 kgs and that of the remaining 4 boys is 33.5 kgs. Find the average weight of all the boys in the class. 14 boys ఒక యావరేజ్ ఎంత ఇచ్చాడు, 14 × 40.25 కదా, అప్పుడే కదా టోటల్ వస్తుంది మనకి. సో ఎంత అవుతుంది ఇది, 560 × 25 అంటే ఎంత, 3.5 అంటే ఎంత, 563.5 కదా. అంతేనా? 1425 ఎంత, 350 కదా, అంటే 1 పాయింట్ పోతుంది కదా, 2 పాయింట్లు వెళ్తే అప్పుడు సరిపోయింది కదా, 563. అండ్ దట్ ఆఫ్ ద రిమైనింగ్ బాయ్స్ ఈజ్ 33.5 అన్నాడు. అంటే రిమైనింగ్ బాయ్స్ ఎంత, 4. వీళ్ళు టోటల్ ఎంత తిన్నాడు, ఎవరేజ్ ఎంత తిన్నాడు, 33.5. సో మన టోటల్ ఎంత వస్తుంది, వీళ్ళు వెయిట్ 0 కదా, 33 × 4 అంటే ఎంత, 134 వస్తుంది. 33 4 ఎంత, 132 కదా, మరి 2 క్యారీ ఉంది కదా, సో 134. ఇప్పుడు అడిగింది ఏంటి, ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ ద బాయ్స్. ఇప్పుడు కలపండి ఎంత అవుతుంది, 7 9 6 అంతేనా టోటల్. ఇప్పుడు టోటల్ ఎన్ని బాయ్స్ ఉన్నారు, ఇప్పుడు ఈ 14 ఈ 4 ఎంత అయింది, 18 కదా. సో 18 డివైడ్ చేస్తే వచ్చేది ఏంటి, యావరేజ్. అంతేనా? ఇప్పుడు చెప్పండి, 18 3 ఎంత, 54. అంటే ఇంకా రిమైండర్ ఎంత వస్తుంది, 157కి వెళ్ళిపోతుంది కదా. 18 8 ఎంత, 144 కదా. సో ఇది అవుతుందా, ఇంకెంత పోతే ఇంకా ఎంత మిగులుతుంది, 838.75 వస్తుంది. ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా పెట్టేస్తున్నాం అంతే, ఇంకేం కాదు. సో ఇదే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ paid is coded as 3517. Args is coded as 2458. What is the code for A in the given code language? ఏ ఒక్క కోడ్ అడిగాడు కాబట్టి ఇందులో కామన్గా ఉండేది ఏ ఒకటే కదా. సో అలాగే ఇందులో కామన్గా ఉండేది ఏ ఒకటి ఉంది, చూడండి ఏటి ఉందో, 3 ఉందా, లేదుగా. 5 ఒకటే కదా ఉంది, సో 5.
మోహన్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 5,000. మోహను అండ్ వరుణ్ ఇన్వెస్టెడ్ ఏ సమ్ ఆఫ్ 9,000 at the same rate of simple interest per annum. If at the end of 3 years Varun gets 480 more than interest మోహన్ కంట వరుణ్కి 480 ఎక్స్ట్రా వస్తుందంట. అడిగింది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత అవుతుందో అని అడిగాడు. మోహన్ ఎంత? 5,000. వరుణ్ ఎంత? 9,000. ఇప్పుడు 9,000 వరుణ్ ఎన్ని ఇయర్స్ పెట్టాడు? 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తెలియదు. బై 100నా డిఫరెన్స్ కాబట్టి మైనసే కదా. ఎంత ఇచ్చాడు? ఇది మోహన్ 5,000 3 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6. ఎంత? బై 100 కదా. ఎంత అవుతుంది ఇది? 480. అంతేనా? ఈ00 క్యాన్సిల్ అయింది. సో 3 into 30 ఎంత? 90. సో 270 ఆరేగా. మైనస్ ఈ00 క్యాన్సిల్. 50 into 3 150 6 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 480 కదా. ఇప్పుడు 270 మైనస్ 150 ఎంత? 120. 120 ఆరేనా? ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 480 ఇచ్చాడు. ఇది 1 times, ఇది 4 times. సో ఆర్ ఈక్వల్ టు ఎంత? 4 కదా. వాడు అడిగింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా అడిగాడు. ఇప్పుడు మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 4 కదా. సో 4. హితేష్ ర్యాంక్డ్ 28th ఫ్రమ్ ది టాప్ అండ్ 13 ఫ్రమ్ ది బాటమ్. చూడండి, ఇక్కడ 28 ఉన్నారంటే ఇక్కడ 27 కదా ఉంటారు టాప్ నుంచి. వీటి తర్వాత ఎంతమంది ఉన్నారు? వీటి 13th పొజిషన్ అంట. వీటి కింద ఎంతమంది ఉంటారు? అయితే 12 ఉంటారు కదా. ఇప్పుడు 27కి 12 కలపండి ఎంత? 39. మరి వీడు ఒక్కడిని కలపాలి కదా మనం. ఆడికి +1 చేస్తే ఎంత? 40 కదా. సో 40. టౌన్ వి ఈస్ట్ టు ది వెస్ట్ ఆఫ్ డబ్ల్యూ. డబ్ల్యూకి వెస్ట్లో ఎవరున్నారు? వి ఉన్నాడంట. టౌన్ ఎక్స్ ఈస్ట్ టు ఈస్ట్ ఆఫ్ టీ. వికి ఈస్ట్లో ఎవరున్నారు? టీఎక్స్ ఉన్నాడంట. టౌన్ వై ఈస్ట్ టు ది నార్త్ ఆఫ్ టౌన్ డబ్ల్యూ. వైకి నార్త్లో ఎవరున్నారు? డబ్ల్యూకి నార్త్లో ఎవరున్నారు? వై ఉన్నాడు. టౌన్ జెడ్ ఈస్ట్ టు ది నార్త్ ఆఫ్ ఎక్స్. టౌన్ జెడ్ ఈస్ట్ ది నార్త్ వెస్ట్ ఆఫ్ డబ్ల్యూ. ఇప్పుడు నార్త్ వెస్ట్ అంటే ఎటు వస్తుంది? చూడండి, డైరెక్షన్ చూడండి. ఇది నార్తా? ఇది సౌతా? వెస్టా? ఈస్టేగా. ఇది ఏంటి? నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్టే కదా. ఇప్పుడు డబ్ల్యూ నుంచి జెడ్ అనేవాడు నార్త్ వెస్ట్ ఉన్నాడు, ఇటుపక్క ఉంటాడు. ఇది ఎటో సంథింగ్ ఉంటాడు కదా. డబ్ల్యూఏ కదా, ఇది జెడ్డే కదా. ఇప్పుడు ఇప్పుడు ఎట్టున్నాడు? వీడు ఎక్స్కి నార్త్ ఉన్నాడు అంటే సంథింగ్ ఇక్కడ ఎక్కడో ఉంటాడు కదా, పాయింట్ దగ్గరే కదా ఉంటాడు. ఇప్పుడు ఏమడిగాడు? వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ ఎక్స్ విత్ రెస్పెక్ట్ డబ్ల్యూ. డబ్ల్యూ నుంచి ఎక్స్ ఇటుపక్క ఏ పొజిషన్ ఉంది? ఇటుపక్క ఉన్నాడు, వెస్ట్ పక్కే కదా ఉన్నాడు. సో వెస్ట్. అంతేనా? టోటల్ ఎంత ఉందో చూడండి. ముగ్గురు 7 persons ఉన్నారు. సిట్టింగ్ అరౌండ్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ది టేబుల్. చూడండి, 7 మెంబర్సేనా? 7ఏగా. అందరూ ఎటు వెళ్తున్నారు? నార్త్ సెంటర్ కదా. సరిపోయింది కదా డయాగ్రాము. ఇప్పుడు చెప్పండి. ఐ సీట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు? ఐ కదా. సరిపోయింది కదా ఈ కండిషన్. ఈ సీట్స్ సెకండ్ టు ది లెఫ్ట్ ఆఫ్ జీ. జీకి సెకండ్ టు ది లెఫ్ట్ ఎవరు? ఈ కదా. సరిపోయిందా? ఓన్లీ హెచ్ సిట్స్ బిట్వీన్ డి అండి. డికి ఈకి మధ్యలో ఎవరు ఉండాలి? హెచ్ ఉండాలి అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను ఇక్కడ ఈ పెట్టుకుంటే ఎవరికి సెకండ్ టు ది లెఫ్ట్ ఈ కూర్చోవాలి? జీకి కదా. ఇక్కడ జీ పెట్టుకునే పాసిబిలిటీ ఏమైనా ఉందా? లేదు కదా. సో డెఫినెట్గా ఏం రావాలి?
ఇక్కడే కదా రావాలి. ఇప్పుడు మామూలుగా ఆలోచించండి మీరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఈ పెట్టాను అనుకోండి, ఎవరికి సెకండ్ టు ది లెఫ్ట్ ఉండాలి? జీకే కదా. ఇక్కడ పెడితే పాసిబిలిటీ ఏమైనా ఉందా? సో డి పెట్టడానికి అవ్వదుగా. సో ఇంక ఈకున్న పాసిబిలిటీ ఏంటి? ఇదే కదా ఈ. ఇప్పుడు జీ ఎక్కడ రావాలి? జీకి సెకండ్ టు ది లెఫ్ట్ ఎవరు కూర్చోవాలి? ఏ కదా కూర్చోవాలి. సరిపోయిందా? ఇక్కడ ఎంత రావాలి? ఇప్పుడు డిఏ కదా. ఈ కండిషన్ అయిపోయింది, ఇదే అయిపోయింది. కే ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ ఐ. ఐకి నైబర్ ఎవరు కాదు, కే కాదు. అంటే ఇక్కడ కే రాకపోతే ఇంక వచ్చేది ఎక్కడ? ఇదే కదా. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? ఎఫ్ మిగిలిపోయింది. అంతేనా? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఈ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ ఎఫ్. ఎఫ్కి ఈకి ఎంతమంది కూర్చున్నారు అని అడిగాడు. ఎటు నుంచి లెక్క పెట్టాడు? రైట్ సైడ్ నుంచే కదా. సో లెక్కాడండి. 1 2 కదా. టోటల్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి అంట. సరిపోయిందా? చేతన్ గెట్స్ ఏ 2% increase in his sale amount in the first year and a 20% increase in the second year. What with that is present sales is 1,76,800. What was his sales in 2 years ago? అంతేనా? ఇప్పుడు ప్రజెంట్ శాలరీ ఎంత? 1,76,800 కదా. ఫస్ట్ ఇయర్ ఏమైంది? 2% ఇంక్రీజ్ చేశాడంటే ఎంత? 102% ఇంక్రీజ్ అంటే ఎంత అవుతుంది? 102గా బై 100ఏనా? నెక్స్ట్ ఏం చేశాడు? మళ్ళీ ఇంక్రీజ్ చేశాడు. ఎంత ఇంక్రీజ్ చేశాడు? 20% ఇంక్రీజ్ చేశాడు. అంటే 120/100ఏనా? నాకు ఒకటి చెప్పండి. 76 కంట ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే ఇంకా 1,76 కంట ఎక్కువ ఇంక్రీజ్ అవుతూనే కదా ఉంటుంది. ఇదేమైంది? ఒక నిమిషం. ఆ 2 years బ్యాక్ అడిగాడు కదా. ఇది ప్రజెంట్ శాలరీ కదా. ఇది ఈక్వల్ టు ఎక్సేనా? ఇప్పుడు ఎక్స్ అనేది అప్పుడు అనుకోండి దీని మీద ఇంక్రీజ్ అయ్యి వచ్చిందే కదా. ఇది ప్రజెంట్కి వచ్చింది. ఇది 2 years బ్యాక్దే కదా. ఇప్పుడు చెప్పండి. ఇది 6 times, ఇది 26 times 25 times. 6 టేబుల్ క్యాన్సిల్ అవుతుందని చూడండి. ఏమైనా అవుతుందా? 8 8 16 16 4 అంతా 22. కొన్ని 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. అవ్వట్లేగా. 2 టేబుల్కి ఎంత కట్ అవుతుంది? 2 8 8 400 కదా. ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి. 2 టేబుల్లో 56 టైమ్సేనా? 51 టైమ్స్ కదా. 44200 అయినా ఇదేం క్యాన్సిల్ అవుతుందా చూడండి. 17 టేబుల్లో 17 టేబుల్ క్యాన్సిల్ అవుతున్నట్టు చూడండి. 17 2 34 102 అంటే 17 6 ఎంత అవుతుంది కదా. ఇక్కడ 1 చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఇంటూ 5 అంటే 100 ఎంత? 500 బై 3 × 3 ఎంత? 9 కదా. ఇది ఈక్వల్ టు ఎక్సేనా? ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి. 5 6 ఎంత? 33 అంటే ఎంత వస్తుంది? 13 లక్షలు. దాని బై 9 చేస్తే వచ్చేదంతా 114లో వస్తుంది చూడండి. 144 వస్తుంది. మీరే బై చేయండి. ఇప్పుడు 130 అనుకోండి. 9 14 ఎంత? 126. రిమైండర్ 4. 9 4 36 కదా. అంటే ఇంకా మళ్ళీ అంతే కదా. సో ఎంత రావాలి? 14444 అందుతో చిల్లర వస్తూ ఉంటుంది. అప్ టు అలా సో ఆన్. సో ఉండే ఆప్షన్ ఏంటి? ఒకటే ఆప్షన్ కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై బోత్ 37 and 8? ఫస్ట్ చూడండి 8 టేబుల్లో చూడండి. 8 టేబుల్ మల్టిప్లై చేస్తే లాస్ట్ పొజిషన్ ఏదైనా సరే ఈవెన్ నెంబర్లే కదా ఉండాలి. 0 ఈవెన్ నెంబరే కదా. వదిలేండి. 8 ఈవెనే కదా. 2 ఈవెనే కదా. ఇది ఈవెన్ నెంబరా? కాదు కదా.
అసలు ఎయిట్ డివిజిబుల్ అవ్వాలంటే అసలు రూల్ ఏంటి మనకి? లాస్ట్ 3 అనేది 8తో డివైడ్ అవ్వాలి, అప్పుడే కదా అది 8 మల్టిపుల్ అవుతుంది. 370 అనేది 8 టేబుల్లో మల్టిపుల్ అవుతుందా? 8 4 జా 320 కదా, అంతేనా? 840 జర్ అంతా 320, అంతకంటే ఎక్కువ ఉంది కదా. అంటే అంతా 86 అంటే 46 అని వెళ్తుంది, కానీ పాయింట్లో వస్తుందిగా, అంటే డెఫినెట్గా అవ్వదుగా. ఇప్పుడు 14208 ఉంది, 8 అంటే ఇప్పుడు ఏంటి, లాస్ట్ 3 నెంబర్స్ అనేవి 8 టేబుల్లో మల్టిపుల్ అవుతుందా లేదా చూడండి. 8 1 టైమ్స్, 8 2 టైమ్స్, రిమైండర్ 4 6 కదా, అంటే ఏంటి, ఇది 8 టేబుల్లో మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 13702లో లాస్ట్ 3 నెంబర్స్ ఇదే కదా, ఇది 8 టేబుల్లో మల్టిపుల్ అవుతుందా చూడండి. 8 1 టైమ్స్, 8 టైమ్స్, అంటే 8 8 అంటే 64, 70లో 64 తీస్తే 6 రిమైండర్ 62 మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేగా. సో ఇది పోయింది. ఉండే ఆప్షన్స్ ఏంటుంది ఇప్పుడు మనకి? ఒకటే ఆప్షన్ ఉంది, సో ఇదే కదా అవుతుంది. సిరీస్ ఇచ్చాడు, ఏం ఇచ్చాడు? 34 46 58 70 94 106 అన్నాడు. ఈ డిఫరెన్స్ ఎంత? 12ఏనా? మరి ఈ డిఫరెన్స్ ఎంత? 12 కదా. ఈ డిఫరెన్స్ 12ఏనా? మరి ఇది కూడా 12 కదా. నెక్స్ట్ రావాల్సింది ఎంత రావాలి? 12 డిఫరెన్స్తోనే కదా రావాలి. సో 70 + 12 అంటే ఎంత? 82 కదా. ఒకటే ఆప్షన్. The mode and median of the data set is 14.2 and 60 respectively. What is the mean of the data set? Use empirical formula. Empirical formula అంటే ఏంటి చెప్పండి? Mode equal to 3 median minus 2 మీనేగా. ఇదే కదా మన ఫార్ములా. ఇప్పుడు చెప్పండి, మోడ్ ఎంత ఇచ్చాడు? 14.2 ఇచ్చాడు. మీన్ ఎంత ఇచ్చాడు? మీడియన్ ఎంత ఇచ్చాడు? 3 × 60 ఇచ్చాడు. -2 × మీనే కదా. చూడండి 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 2 1 టైమ్స్, 2 30 టైమ్స్, 2 7.1 టైమ్స్. ఇప్పుడు మెయిన్ తీసిరండి, 7.1 అని పంపించండి. ఇప్పుడు ఏమవుతుంది? మెయిన్ ఈక్వల్ టు 3 × 30 90 -7.1 కదా. ఇప్పుడు 70లో 7 తీస్తే ఎంత? 90లో 7 తీస్తే ఎంత? 83 కదా. 83లో 0.1 తీస్తే ఎంత? 82.9 కదా. సో మీన్ ఎంత వచ్చింది ఇప్పుడు? 82.9 కదా వచ్చింది. సో చూడండి, సరిపోయిందా? ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఇంపెరికల్ ఫార్ములా. F is the sister of G. Gకి సిస్టర్ ఎవరు? F అంట. G is the husband of H. Hకి హస్బెండ్ ఎవరు? G అంట. H is the daughter of I. Iకి కూతురు H అంట. I is the wife of J. I అనేవారంటే Jకి వైఫ్ అంట. ఇదేనా డయాగ్రాము? ఇప్పుడు హౌ ఈజ్ F రిలేటెడ్ టు J? Jకి F ఏమవుతున్నాడు చెప్పండి? డాక్టర్స్, హస్బెండ్స్, సిస్టరే కదా. ఎక్కడ ఉంది చూడండి, ఇదే కదా. సరిపోయిందా? నెంబర్స్ ఇచ్చాడు, సింబల్స్ ఇచ్చాడు, దానికి ఒక కోడింగ్ కూడా ఇచ్చాడంట. దాని కింద మనకి కండిషన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఏమిచ్చాడు? వాట్ విల్ బి ద కోడ్ ఫర్ ద ఫాలోయింగ్ గ్రూప్ అన్నాడు. ఈ ఒక గ్రూప్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు చూడండి, కండిషన్ ఇచ్చాడు చూడండి. If the first element and the last element is a number, the codes for these two are to be interchanged. ఫస్ట్ లాస్ట్ ఏమున్నాయి? నెంబర్సే కదా ఉన్నాయి. అలాగుంటే ఏమన్నాడు? దీని కోడ్ ఇంటర్చేంజ్ అవుతాయి అన్నాడు. సో 3 కోడ్ ఏంటి? ఎల్లే కదా. 7 కోడ్ ఏంటి? 1 2 3 4 5 6 1 2 3 4 5 6 డబ్ల్యూఏ కదా. సో ఎల్తో మొదలు డబుల్తో ఎండ్ అవ్వాలిగా. అలాంటి ఆప్షన్స్ ఏమన్నా చూడండి. ఎలిమినేట్, ఇది ఎలిమినేట్ అయ్యింది. సో ఇదే కదా. నెక్స్ట్ ఏమన్నాడు?
ఇఫ్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అండ్ ద లాస్ట్ ఇన్ ఈవెన్ నెంబర్, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఆర్ టు బి కోడెడ్ యాజ్ కాపీరైట్. అసలు ఇది లేదు కదా, ఫస్ట్ ఆడ్ నెంబర్ ఉంది, లాస్ట్ ఈవెన్ నెంబర్ లేదు కదా. ఇఫ్ బోత్ ద సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్, ద థర్డ్ ఎలిమెంట్ ఈజ్ టు బి కోడెడ్ యాజ్ ది కోడ్ ఫర్ ది సెకండ్ ఎలిమెంట్. అంటే ఏంటి, సెకండ్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్ ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయి ఉండాలంట. ఉన్నాయా ఏమన్నా? ఒక సింబల్ ఉంది కదా, 2 అనేది కూడా ప్రైమ్ నెంబరే కదా, ఈవెన్ ప్రైమ్ నెంబరే కదా. సో ఏమైనా అవుతుందా ఈ కండిషన్ కూడా? ఇదే అవ్వదుగట్లే కదా. సో రిమైనింగ్ యాస్టీస్ రాసేయండి. 2 అంటే ఇప్పుడు ఎంత, డబ్ల్యూకి ముందే కదా 2 అంటే డిఏ కదా. ఎల్ఓడి థర్డ్ లెటర్ కూడా మ్యాచ్ అయ్యింది, ఫోర్త్ లెటర్ కూడా మ్యాచ్ అయ్యింది. సో యాస్టీస్ రాయండి. నెక్స్ట్ ఏముంది ఇప్పుడు, 9 ఏమొస్తుంది కోడ్ చూడండి, లాస్ట్ నుంచి 4 అని చూడండి. 1 2 3 4 అంటే ఏం రావాలి, ఈ తర్వాత టీఏ రావాలి. అలాగ ఉండే ఆప్షన్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉందిగా. సో ఇదే ఆప్షన్. సరిపోయింది కదా, అర్థమైంది కదా ఏం ప్యాటర్న్ ఫాలో అయ్యామో. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ యాన్యువల్లీ ఆన్ ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 2 years at 19% per annum ఈజ్. యాక్చువల్గా మనకి డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 yearsకి ఫార్ములా ఉంది తెలుసా, డి ఈక్వల్ టు పి ఇంటూ R/100 హోల్ స్క్వేర్ కదా. డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు మనకి, 590 ఇచ్చాడు. ప్రిన్సిపల్ ఎంత తెలియదు, ఆర్ ఎంత ఇచ్చాడు 19/100 హోల్ స్క్వేర్. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 590 ఇది ఈక్వల్ టు P/19 స్క్వేర్ ఎంత 361/100 స్క్వేర్ అంటే 0000 కదా. ఇదేనా మనకు వస్తుంది. ఇప్పుడు పంపించండి, 590 ఎన్ని జీరోలు ఉన్నాయి, 0000/361గా. అప్రాక్సిమేట్గా ఎంత పోతుంది, 1 టైం పోతుంది కదా. 1 టైం పోతే ఎంత వస్తుంది ఇప్పుడు, రిమైండర్ ఎంత మిగులుతుంది, 49 ప్లస్ నెక్స్ట్ 6 టైం అనుకుంటా, 6 టైంకి వెళ్తుంది. 6 అందుకే 16 ఉన్నాయి కదా, అంటే నెక్స్ట్ కూడా 3 వస్తుంది, 163 వస్తుంది. తర్వాత 4 వస్తుంది, 4లో వస్తుంది చూడండి, అంతే 163 4 వస్తుంది. ఎక్కడ ఉంది ఆప్షన్, సో సి ఆప్షన్ నియరెస్ట్ వాల్యూ కదా. అదే 1634.33 ఇచ్చున్నా రిస్క్ అవుతుంది, ఎందుకంటే 2 అవుతున్నాయి, ఆ 2 కూడా దగ్గరగా ఉన్నాయి. చూసుకోండి ఒకసారి బాగా. లెట్ ఏబి అండ్ సిడి బి 2 parallel lines and PQ be a transversal line. అంతేనా, such that PQ intersects AB at the point R and CD at the point S. If angle ARP is equal to 2x degree, angle ARQ is equal to y degree, and angle DSP is equal to 4x degree, then find the value of x and y respectively. ఇక్కడ 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయంట, ఏ బి, సిడి కదా, ఇది ఏ అయితే ఇది బి కదా, సిడి ఇలా ఒక ట్రాన్స్వర్సల్ లైన్ ఉందంట, ఇది పీక్యూ అన్నాడు. ఇక్కడ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ ఉంది. ఏమన్నాడు, ఈ పాయింట్ ఏమో ఆర్, ఈ పాయింట్ ఏమో ఆర్ అన్నాడు, ఈ పాయింట్ ఏమో ఎస్ అన్నాడు. ఇప్పుడు ఏఆర్బి యాంగిల్ ఎంత ఇచ్చాడు, ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 2x డిగ్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఏఆర్క్యూ ఎంత ఇచ్చాడు, ఇది ఎంత ఇచ్చాడు యాంగిల్, y డిగ్రీస్ ఇచ్చాడు. అంతేనా. ఇప్పుడు డిఎస్పి ఎంత ఇచ్చాడు, డిఎస్పి కదా, టోటల్ యాంగిలే కదా ఇచ్చాడు. ఈ టోటల్ ఎంత ఇచ్చాడు, 4x డిగ్రీ అని ఇచ్చాడు. అంతేనా, అంతే కదా. డిఎస్పి అంటే ఎస్ దగ్గర ఇచ్చాడా, ఓకే ఓకే ఓకే.
ఇక్కడ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 4x డిగ్రీ ఇచ్చాడు. నాకు కూడా చెప్పండి, మనకి ఆల్టర్నేటివ్ పేర్స్ ఉంటే తెలుసు కదా. ఏంటి, ఇప్పుడు యాంగిల్ ఏఆర్పి ఇది ఈక్వల్ టు యాంగిల్ డిఎస్పిఏ కదా. రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా ట్రాన్స్వర్సల్ లైన్లోనే. ఇప్పుడు చెప్పండి, బాగా అబ్జర్వ్ చేయండి, అంతే కదా. సో ఇది 2x డిగ్రీ ఇచ్చాడు, ఇది ఎంత అవుతుంది, 4x డిగ్రీకి అది ఇచ్చాడు. సో ఏమవుతుంది, 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, లేకపోతే పని చేయండి, లెక్క ఒక నువ్వు ఈజీగా చేద్దాం, ఆగండి. అర్థమవుతుంది కదా ఇది ఏంటో, ఒక పని చేయండి, ఎంత ఎందుకు ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు చెప్పండి, ఇది ఎంత ఉంది, 4x కదా. ఇది కూడా ఏమవుతుంది, ప్యారలే కదా, ఇది అవుతుంది కదా, ట్రాన్స్ఫర్స్లే కదా. సో 2x డిగ్రీ ప్లస్ 4x డిగ్రీ వాల్యూ ఎంత మనకి, 180 కదా. 6x డిగ్రీ ఈక్వల్ టు ఎంత, 180 కదా. సో x డిగ్రీ ఎంత వాల్యూ, 30 డిగ్రీసే కదా. డైరెక్ట్ పెట్టుకోవాలంటే C పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం కాదు. కానీ మనం y వాల్యూ కూడా తెలుసుకుందాం. ఇప్పుడు x అనేది 30 అయితే ఎంత అవుతుంది, 2 ఇంటూ x కదా, ఎంత 60 కదా, 6 డిగ్రీస్ కదా. టోటల్ ఎంత మనకి 180 డిగ్రీస్. ఇప్పుడు y కావాలంటే 180లో 60 తీస్తే ఎంత, 120 డిగ్రీసే కదా. సో ఏమొస్తుంది, ఇలాగనే అయిపోతుంది, డైరెక్ట్ అయిపోతుంది. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ అనేది ఈ రెండు ఈక్వల్ అవుతాయి, ఇది ఈక్వల్ అవుతుంది. ఓకేనా, తెలుసు కదా మనకి, దీనికి ఒక తీరం ఉంది. వాకింగ్ ఎట్ 2/7 of his normal speed, Abhijit is 70 minutes late in reaching his office. The usual time taken by him to cover the distance between his house and home అని అడిగాడు. ఇప్పుడు అభిజిత్ ఉన్నాడు, అభిజిత్ ఏమన్నాడు 2/7 of నార్మల్ స్పీడ్ అన్నాడు. యాక్చువల్గా ఇది స్పీడ్ ఎంత, ఒరిజినల్ ఎంత 7 కదా, ప్రజెంట్ ఎంత ఉంది 2 ఉంది. ఇది టైం అయితే స్పీడ్ ఏమవుతుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, అంటే 2:7 కదా, అంతేనా. వాడు ఏమన్నాడు ఇప్పుడు, ఈ టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది అన్నాడు, 70 minutes అన్నాడు. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 5 parts ఉంది. ఇది వాల్యూ ఎంత వచ్చింది మనకి, 70 ఇచ్చాడు. 5 1 times 5 14 times కదా. వాడు అడిగింది ఏంటి, టైమే అడిగాడు, సారీ రివర్స్ రాసామా, ఇది స్పీడ్ ఇది టైము. వాడు అడిగింది ఏంటి, యూజువల్గా ఎంత టైం అన్నాడు. యూజువల్గా ఎంత టైం కదా, 2 కదా. సో 14 into 2 ఎంత, 28 కదా, 28 minutes కదా పడుతుంది. సో 28. ఈ రెండు ఏ రిలేషన్లో ఉన్నాయో ఈ రెండు అదే లాజిక్లో ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ లాజిక్గా ఫాలో అవ్వాలి అని చెప్తాడు క్వశ్చన్లో. సో KQRL OTTM ఇదేంటి లాజిక్లో ఉంది, +4 కదా. O నుంచి Dకి -3 +3 +3, R నుంచి Dకి +2, L నుంచి Mకి +1. అంటే ఏం చేశాడు, రివర్స్ నుంచి అయితే ఆల్ఫాబెట్ 1 2 3 4, అటు నుంచి అయితే +4 +3 +2 వచ్చాడు ఆర్డర్. ఇది కూడా సేమ్ లాజిక్లో ఉందో చూడండి. WZXO కదా, ఇది +1 సరిపోయిందా, ఇది +2 +3 +4 సరిపోయింది లాజిక్ చూడండి. 19 + 4 23, 23 + 3 26, VN 22 22 + 2 24, N+1 సరిపోయింది కదా. ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ ACZP, ఏకి +4 చేస్తే ఏమొస్తుంది, ఈ వస్తుంది. సికి +3 చేస్తే ఎఫ్ఏనా, మరి డికి జెడ్కి +2 చేస్తే బి వస్తుంది కదా, పికి +1 చేస్తే క్యూ. సో ఇది ఆప్షన్ ఉండాలి. ఎక్కడ ఉంది చూడండి, డి ఆప్షనే కదా. టోటల్గా 6 డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయంట. ద లోవర్ మోస్ట్ ఈజ్ 1 అంట. లోవర్ 1 దానిపైన అలాగ అప్ టు 6 వరకు వెళ్ళిపోండి. ఇచ్చింది ఇదే కదా కండిషను.
ఇప్పుడు ఏమన్నాడు, ద ప్రొడక్ట్ ఆఫ్ ఫ్లోర్స్ ఆన్ విచ్ ఈ అండ్ ఎఫ్ లీవ్స్ 10. అంటే ఈ ఇంటూ ఎఫ్ ఎంత 10 అన్నాడు. ఐదర్ ఈ 2 అయినా రావచ్చు లేదా 5 అయినా రావచ్చు, లేదా ఎఫ్ 5 అయినా రావచ్చు 2 అయినా రావచ్చు కదా, ఏదో ఒక పాసిబిలిటీ ఉంది. ఏ లీవ్స్ ఇమీడియట్లీ బిలో సి, సికి ఇమీడియట్లీ బిలో ఎవరు, సికి ఇమీడియట్లీ అబౌవ్ ఎవరు, ఏ కదా. సో ఇది ఒకటే కదా. ద సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఆన్ బి అండ్ ఈ లీవ్స్ ఈజ్ 11. బి ప్లస్ ఈ ఎంత 11 అన్నాడు, అంతేనా. చెప్పండి ఏం వచ్చాడు, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్, అంతే కదా. ఇప్పుడు ఏం చెప్పాడంటే, నేను పాసిబిలిటీ డయాగ్రామ్ వేసుకుంటా. ఒకసారి ఏమో ఇక్కడ, ఇంకోసారి ఏమో ఇక్కడ, ఒకసారి ఎఫ్ ఇక్కడ వస్తుంది, ఒకసారి ఎఫ్ ఇక్కడ కదా వస్తుంది. ఇప్పుడు చెప్పండి, బి ప్లస్ ఈ అంటే ఎంత రావాలి 11 కదా. ఇప్పుడు బి 5 ఈ 5 అయితే బి ఎంత అవ్వాలి అప్పుడు 6 కదా ఈ కండిషన్లో. సో ఇది అవుతుంది కదా. ఇన్ కేసులో ఇక్కడ ఈ 2 పెట్టుకుంటే బి ఎంత అవ్వాలి 9 కదా. ఈ కండిషన్ అవుతుందా, అవడం లేగా. నెక్స్ట్ ఏముంది, సికి పైకి ఏం రావాలి, ఏ రావాలి కదా. సో రిమైనింగ్ ఏముంది, డి కదా. వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ది ఫ్లోర్స్ ఆన్ విచ్ సి అండ్ డి లీవ్స్, వీరిద్దరు సమ్ ఎంత 3 + 1 అంత 4 కదా. ఒకటే ఆప్షన్ ఉంది, పెట్టుకోండి. ఇఫ్ 2% ఆఫ్ ఎక్స్ ఈజ్ 24 దెన్ ఎక్స్ ఈక్వల్ టు అని అడిగాడు. అంటే ఏంటి, 2/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు. 2 1 times 2 12 times ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది పంపించండి. 12 × 100 1200 కదా. Based on the English alphabetical order, 3 of the following 4 letter cluster pairs are alike in certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group? అంటే odd one ఒకటి అడిగాడు, అంతేనా. JMIL అంతేనా. జేకి -1 చేయండి సరిపోతుందా. ఎమ్కి కూడా ఏం చేశాడు -1 కదా. NQ MP అంతేనా. ఎన్కి ఏం చేశాడు, ఎంకి వెళ్ళిందంటే -1గా చేశాడు. P నుంచి Qకి -1 అంతేనా. సేమ్ లాజికే కదా. FIEH ఇప్పుడు ఎఫ్ నుంచి ఏం చేశాడు -1 చేశాడు. ఐ నుంచి హెచ్కి ఇది కూడా -1గా చేశాడు. సో 3 ఒకే ప్యాటర్న్ అయినప్పుడు ఇది ఒక్కటే డిఫరెంట్ ప్యాటర్న్ అవుతుంది. సో అదే కదా అవుతుంది. మామూలుగా చూడండి, ఎన్ నుంచి జేకి ఏడైంది -4గా చేశాడు, సరిపోయిందా. ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ స్పోర్ట్స్ ఆఫ్ ఎ స్కూల్ ఈజ్ 1:5. గర్ల్స్కి బాయ్స్కి ఏ రేషియోలు ఇస్తుంది 1:5 కదా. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఎ గర్ల్స్ ఈజ్ 200, డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్. ఇప్పుడు ఏమన్నాడు, ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత 200 అన్నాడు. 1 parts వాల్యూ 200 అయితే 5 parts ఎంత అవుతుంది. సో 5 × 200 చేయండి, ఎంత అవుతుంది 1000. వాడు ఏమడిగాడు చూడండి, డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ద స్పోర్ట్స్, టోటల్ ఎంత 1000. In a certain code language, good morning all is coded as CXFGHQ and all students present is coded as ZQNRVK. How is all coded in the given language? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆల్ ఉంది, ఇక్కడ ఆల్ ఉంది కదా. సో ఈ మూడిట్లో ఏది కామన్గా ఉందో చూడండి. CX కామన్ ఉందా, FG కామన్గా ఉందా, ZQ ఒకటే కదా ఉంది. సో ఇదే. నైన్టీన్ క్యూబ్ అంటే ఎంత 6859. 19 క్యూబ్ ఎంత 6859 -14 స్క్వేర్ అంటే 196ఏనా.
ఇప్పుడు చూడండి 2 1 టైమ్స్ 2 4 టైమ్స్ 4 స్క్వేర్ అంటే ఎంత 16 మైనస్ ఎంత 19 కదా 5 ఇంటూ 20 100ఏనా ఇప్పుడు టోటల్ ఎంత అయింది ఈ మైనస్ 19 దీన్ని కలపండి ఎంత అవుతుంది ఎంత -215 కదా ఇందులో 100 తీయండి ఎంత అవుతుంది -115 ఇందులో ఇచ్చింది అయితే ఎంత మిగులుతుంది 99 కదా సో ఈ 99 దీన్ని మైనస్ చేయండి 0 6 సో 6760 వస్తుంది సరిపోయిందా This question is based on the 5 3-digit numbers given below. What will be the result if the third digit of the highest number is subtracted from the first digit of the lowest number? ఇప్పుడు థర్డ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ అంటే ఏంటి ఇది హైయెస్ట్ నెంబరు ఇందులో థర్డ్ డిజిట్ ఏంటి 8 కదా సపరేట్ చేశాడంట ఇందులో దేని నుంచి సపరేట్ చేశాడు ఫస్ట్ డిజిట్ ఆఫ్ ది లోయెస్ట్ నెంబర్ ఇందులో ఫస్ట్ డిజిట్ ఏంటి 1 కదా అక్కడ ఏం చేశాడంటే దీని నుంచి దీన్ని మైనస్ చేశాడు అంటే -1 1 - 8 = ఎంత -7 అంత సరిపోయింది కదా 1 నుంచే పెద్ద నెంబర్ మైనస్ చేయమన్నాడు సో ఎంత రావాలి -7 కదా వస్తుంది If 2 is added to each odd digit and 1 is subtracted from each even digit, in the number 2 6 4 5 7 8 3, what will be the sum of the highest and lowest digit in the new number thus formed? చూడండి 2 అనేది ప్రతి ఆడ్ నెంబర్ కంట యాడ్ చేయమన్నాడు 1 అనేది ఏం చేశాడు ప్రతి ఈవెన్ నెంబర్కి సపరేట్ చేయమన్నాడు 2 అంటే ఏంటి ఈవెన్ నెంబర్ కదా దానికి 1 మైనస్ చేయండి 6 అనేది ఏంటి ఈవెన్ నెంబరే కదా దానికి 1 మైనస్ చేయండి 4 ఈవెన్ నెంబర్ 1 మైనస్ చేయండి 5 ఆడ్ నెంబర్ దానికి 2 యాడ్ చేయండి 7 అనేది ఏంటి ఆడ్ నెంబర్ కదా దానికి 2 యాడ్ చేయండి 9 8 అనేది ఏంటి ఈవెన్ నెంబర్ దానికి 1 మైనస్ చేయండి 3 అనేది ఏంటి ఆడ్ నెంబర్ దానికి 2 యాడ్ చేయండి ఇదేనా ఇప్పుడు వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఏది ఇందులో ఇదే కదా లోయెస్ట్ నెంబర్ ఏంటి ఇదే కదా సో హైయెస్ట్ ప్లస్ లోయెస్ట్ అంటే ఎంత 10 వస్తుంది కదా సరిపోయిందిగా ఇంటర్చేంజ్ అయ్యి అన్నాడు 30 మైనస్ అంటే ఇంటూ 5 డివైడ్ అంటే ఎంత ప్లస్ కదా 2 ప్లస్ అంటే -10 ఇంటూ అంటే డివైడ్ అంతే కదా ఇచ్చాడు 2 1 టైమ్స్ 2 5 టైమ్స్ 30 × 5 అంటే 150 ప్లస్ 2 -5 ఇప్పుడు చెప్పండి 150 ప్లస్ 2 152 మైనస్ 5 అంటే 147 కదా ఏ డీలర్ మార్క్స్ ఇస్ గూడ్స్ 65% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ ఇప్పుడు కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎంత అవ్వాలి 165 కదా అండ్ అలౌస్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 8% ఆన్ ది మార్కెట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ మీద 8% డిస్కౌంట్ అంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది 92% కదా ఈ 92% అనేది ఏంటి సెల్లింగ్ ప్రైజే కదా 5 టేబుల్లో క్యాన్సిల్ చేయండి 5 33 టైమ్స్ 5 20 టైమ్స్ అంతేనా 2 టేబుల్లో క్యాన్సిల్ చేయాలి 2 1 టైమ్స్ 2 46 టైమ్స్ సో 46 × 33 ఎంత 46 × 33 ఎంత 198 4 అంటే
1518/10 ఉండే కదా, టోటల్ ఇప్పుడు ఎంత సెల్లింగ్ ప్రైస్ 151.8 కదా. ఇప్పుడు చెప్పండి, నాకు ప్రాఫిట్ అంటే ఏంటి? ఎస్పీ మైనస్ సిపిఐ కదా. ఎస్పీ ఎంత? 151.8 కదా. సిపి ఎంత? 100 కదా. డిఫరెన్స్ ఎంత? 51.8 కదా. ఇదేంటిది? ప్రాఫిట్ పర్సంటేజే కదా, ప్రాఫిటే కదా. ఇప్పుడు ప్రాఫిట్ అంటే ఇదే కదా. ప్రాఫిట్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత అనుకున్నాం? 100 కదా. ఏ 100 పోతుంది కదా, రిమైనింగ్ మళ్ళీ 51.8% కదా వస్తుంది. గెయిన్ ఎంత వస్తుంది ఇప్పుడు? 51.8. సరిపోయిందా? Nine men or 8 women can do a job in 19 days. 9 men work for 9 days and leaves. The number of women required to complete the remaining work in 8 days. ఇప్పుడు ఏంటి వర్క్ డన్ అంటే ఏంటి? ఎఫిషియన్సీ ఇంటూ టైమే కదా. ఎఫిషియన్సీ ఆఫ్ 9 months అంటే ఎంత? చూడండి, సింపుల్గా చేద్దాం, బెస్ట్ కాంప్లికేట్ చేసేది, కాంప్లికేట్ అయిపోద్దాము. ఇప్పుడు 9 మెన్స్ ఇంటూ 19 ఈక్వల్ టు 8 ఉమెన్స్ 19 డేసే కదా. అంటే 2 ఈక్వలే కదా. నార్మల్ క్యాన్సిల్ చేస్తే ఎంత? 9 men ఈక్వల్ టు 8 ఉమెన్. అప్పుడు ఏమవుతుంది? మెన్ బై ఉమెన్ ఈక్వల్ టు ఎంత? 8/9 కదా వస్తుంది. అంతేనా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు టోటల్గా 9 into 19 అనేది ఏంటి? టోటల్ వర్కే కదా. ఇందులో 9 men 9 days వర్క్ చేశారంట. ఇప్పుడు ఏమవుతుంది? ఇది పోతుంది కదా. 9 19 ఎంత? 171 - 81 ఎంత? 90ఏనా? 90 కదా. ద నెంబర్ ఆఫ్ ఉమెన్ రిక్వైర్డ్ టు కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 8 days. ఇప్పుడు 8 daysలో రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయాలంట. ఇప్పుడు నార్మల్గా 8 into 19 ఎంత? టోటల్ వర్క్ ఎంత? 152 కదా. 152 కదా. అంతేనా? ఇప్పుడు ఈ 90 అనేది ఈ 171/52 into 10 days 8 days అన్నాడు. అంతేనా? 19 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది? 9 1 times 9 10 times 8 క్యాన్సిల్. ఇప్పుడు ఏమవుతుంది? ఉమెన్ ఈక్వాలిటీ ఎంత? 10 days కదా. అర్థమైందా? ఇప్పుడు 9 ఇప్పుడు ఈ 9 ఈ 19 ఎంత? టోటల్ వర్క్. ఈ 8 ఈ 19 అంతే, ఇది టోటల్ వర్కే కదా. వాళ్ళిద్దరికీ ఎఫిషియన్సీ వస్తుంది కదా మామూలుగా వేరే మెథడ్ చేసుకుంటే. దాని బదులు డైరెక్ట్గా చేస్తాం అంతే, మనం ఈజీ వేలో కన్వర్ట్ చేస్తాం. అర్థమైందా? చేయండి. మామూలుగా ఎంత వస్తుంది? 9 into 9 అంటే 171. 9 into 9 81. ఇది పోతే మిగిలిపోయింది 90 వరకు ఎవరు చేయాలి? ఉమెన్ చేయాలి. అవునా? ఇది మామూలుగా చేస్తే ఎంత? 9 into 18 into 9 అంటే ఇది టోటల్ వర్క్. ఈ టోటల్ వర్క్ బై చేస్తేనే కదా ఎఫిషియన్సీ వస్తుంది. ఆ ఎఫిషియన్సీ కదా మనం తీయాలి దీనికి. సో ఇది Sunny starts from point A and drives 11 km towards east. He then takes a left turn. 8 kilometers వెళ్ళాడంట. అండ్ అక్కడి నుంచి మళ్ళీ లెఫ్ట్కి వచ్చాడంట 12 kilometers. ఈ ఫైనల్లీ టేక్ 10 kilometers. ఈ దేకే ఫైనల్ లెఫ్ట్ టర్న్. ఎంత వచ్చి ఇప్పుడు ఏమైంది? పాయింట్ పి దగ్గర ఆగాడంట. ఇప్పుడు ఏ డైరెక్షన్ వెళ్తే మళ్ళీ ఏ రీచ్ అవుతాడు, ఎంత ఉందని అడిగాడు.
2 కిలోమీటర్స్ నార్తే కదా ఉంది. ఇక్కడికి 8 అన్నాం, ఇక్కడికి 8 ఉంటుంది కన్ఫామ్గా. ఇక్కడికి ఎంత ఉంటుంది? 2 ఉంటుంది కదా. సో 2 కిలోమీటర్స్ నార్తే కదా ఉంటుంది. ద మెయిన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 11 ప్లస్ 5√2 అండ్ 9 - 5√2 అన్నాడు. అంతేనా? అసలు మెయిన్ ప్రపోర్షన్ ఫార్ములా ఏంటి? √AB. అవునా? ఏ అంటే ఎంత? 11 ప్లస్ 5√2 కదా. బి అంటే 9 - 5√2 కదా. ఇప్పుడు చెప్పండి ఏమవుతుంది? √11 ప్లస్ 5√2 ఇంటూ 9 - 5√2 కదా. అంతేనా? 11 into 9 ఎంత? √99 ప్లస్ 45√2. 5 into 11 55√2 ఏనా? 5 into 5√2 ఎంత అవుతుంది? ఇది ఏ ప్లస్ బి అంటే ఏమవుతుంది? ఏ ఇంటూ బి కదా. చేయండి. 25 into 2 అంటే -50 కదా. ఈ -50 √99 ఏమవుతుంది? 49. ఈ డిఫరెన్స్ ఎంత? 10√2. అంతేనా? ఇంకెక్కడైనా తప్పు చేసామా? మెయిన్ ప్రపోర్షనల్ బిట్వీన్ సరిపోయింది కదా. మెయిన్ ప్రపోర్షనల్ ఫార్ములా ఇదే కదా. దీనికి ఇంకో కండిషన్ ఏముందా? నాకు ఇది తెలియ ఒకటే వస్తుంది. మేబీ క్వశ్చన్ రాంగే ఉంటుంది. వాడు ఇచ్చేసాడు అలాగా. సరేనండి. when 1278 2368 and 4318 are divided by the greatest number x, if the remainder in each case is y, what is the value of 3x minus 4y? గ్రేటెస్ట్ నెంబర్ లేదు కదా. ఇప్పుడు ఇంటి డిఫరెన్స్ అయిన ఫస్ట్ ఎంత వస్తుంది చూడండి. 2368 మైనస్ 1278 ఎంత? 1090. 4368 మైనస్ 4318 మైనస్ 2368 ఈక్వల్ టు ఎంత? 19450. ఇప్పుడు ఫస్ట్ దానికి లాస్ట్ దానికి చేయండి. 4318 మైనస్ 1278 టోటల్ ఎంత ఇప్పుడు ఎంత వస్తుంది? 3040. ఇప్పుడు ఈ మూడిట్లకి హెచ్ఎఫ్ కదండి. దీన్ని ఎలా రాయొచ్చు? హెచ్ఎఫ్ అంటే 2 టేబుల్ చేస్తే 545 అంటే 5 ఇప్పుడు ఏమవుతుంది? 109. ఇదే కదా హెచ్ఎఫ్. మరి దీనికి 2 టేబుల్ క్యాన్సిల్ చేయండి. 85 అంటే 9 5 అంటే మళ్ళీ 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 350 అంటే 513 అంతేనా? 190 అంటే 2 టేబుల్ చేస్తే 1520 మళ్ళీ 2 టేబుల్ చేస్తే ఎంత వస్తుంది? 76 అంటే మళ్ళీ 2 టేబుల్ అవుతున్నట్టు ఉంది. డైరెక్ట్ 4 టేబుల్ చేస్తే 4 టేబుల్ అయిపోతుంది కదా. 2 into 2 రాసేది డైరెక్ట్గా ఇంటూ 5 కూడా వస్తుంది ఇంటూ 19 అంతేనా? దీనికి ఇంతే కదా హెచ్ఎఫ్. అదే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఇవే కదా వస్తుంది. ఇప్పుడు చెప్పండి ఇందులో కామన్గా ఉండే ఏంటి? మూడిట్లో 2 2 2
5 5 5. ఇంకేమైనా కామన్గా ఉన్నాయో చూడండి. ఇది అవ్వదు. 3 లేదు లేదు కదా ఇంకెందులో కూడా. సో టోటల్ ఏంటి ఇప్పుడు కామన్ ఫ్యాక్టర్ అంతా 10. ఇప్పుడు ఏమన్నాడు, ఈ రిమైండర్ ఏంటి, ఇదేంటి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి, ఎక్సే కదా. ద రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఈజ్ వై అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 10th డివైడ్ అయితే రిమైండర్ ఎంత వస్తుంది? ఫస్ట్ దాంట్లో 8, సెకండ్ దాంట్లో 8, థర్డ్ దాంట్లో 8. సో వై ఈజ్ ఈక్వల్ ఎంత అవ్వాలి ఇప్పుడు? 8 కదా అవుతుంది. 3 ఇప్పుడు చెప్పండి, 3x అంటే 3 × 10 కదా, -14, y అంటే 8 కదా. ఇప్పుడు చెప్పండి, ఇదంతా -112, ఇదంతా 30, డిఫరెన్స్ ఎంత? -82. లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ పార్క్ ఈజ్ 27 మోర్ దాన్ ది బ్రెత్. లెంత్ బ్రెత్ ఎంత? బ్రెత్ ఎంత? ఎక్స్. లెంత్ ఎంత? ఇదే కదా. ఇప్పుడు ఏరియా ఎంత ఇచ్చాడు? ఏరియా అంటే ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెత్ కదా. ఇక్కడ అడిగింది ఏంటి? బ్రెత్ అడిగాడు. ఇప్పుడు చెప్పండి, లెంత్ ఎంత ఉంది? x + 27 కదా. బ్రెత్ ఇంటూ ఎక్సేనా. టోటల్ ఎంత ఇచ్చాడు? 2268 ఇచ్చాడు. అంతే కదా. అంతేనా. ఇప్పుడు x ఇంటూ x అంటే x² కదా, ప్లస్ 27x, ఇది తీసిరండి ఏమవుతుంది? -2268 కదా. ఇది ఎలా రాయొచ్చు? 36 టేబుల్ 6 టేబుల్ అవుతున్నట్టు ఉంది. 36 63 అనుకుంటున్నాను. అంతేనా. ఇప్పుడు చెప్పండి, ఇది మైనస్ ఇది ప్లస్ అయితేనే కదా 27 వస్తుంది. ఈ మైనస్ చూడండి, -36 × +63 అంటే -2268 కదా. అలాగే -36 + 63 అంటే +27. ఇప్పుడు చేంజ్ చేయండి, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ కదా. సో 36 63, మైనస్ వాల్యూ చల్లదు కదా. సో ఇది క్యాన్సిల్. ఇప్పుడు చెప్పండి, బ్రెత్ ఎంత? 36 అంటే x = ఎంత? 36. What will be the resultant if the third digit of the highest number is added to the first digit of the lowest number? ఇంకా థర్డ్ డిజిట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ అంటే హైయెస్ట్ నెంబర్ ఏంటి? ఇదే కదా. అందులో థర్డ్ డిజిట్ అంటే 3. లోయెస్ట్ నెంబర్ ఏంటి? ఇది కదా, ఇది కదా. అందులో ఫస్ట్ నెంబర్ ఏంటి? 2 కదా లోయెస్ట్ నెంబరు. రెండు కలిపితే ఎంత? ఏంటి చేయమన్నాడు? కలిపితే ఎంత వస్తుంది? 5 కదా. థర్డ్ డిజిట్ ఆఫ్ ది హైయెస్ట్ నెంబర్. ఇందులో థర్డ్ డిజిట్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్ అంటే ఏంటి? ఇంకొకటి ఉంది, 5 ఉంది. 5 + 2 అంటే ఎంత? 7 కదా. సో 7. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయండి. ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఇంటూ ఉంటే డివైడ్, డివైడ్ ఉంటే ఇంటూ. 45 డివైడ్ ఉంది కాబట్టి ఇంటూ చేయండి, మైనస్ కాబట్టి ప్లస్. 286 డివైడ్ ఉంది, డివైడ్ చేయాలిగా బై 2, -68. 2 1 టైమ్స్ 2 143 టైమ్స్. 143 - 68 ఎంత? 75 కదా. 13 5 ఎంత? 65. 13 4 ఎంత? 52. 52 + 6 58. సో ఇప్పుడు ఏం చేయాలి? ఈ రెండు ప్లస్ చేయాలి. సో 585 + 75 అంటే ఎంత? 660. సరిపోయిందా? ఇప్పుడు చూడండి, ఈ 71 30 - 31 అంటే ఎంత? -1 కదా. 71 - 1 అంటే 70 కదా. సో 70 + 62/7 కదా. రెండు ఇంటూ చేయండి, ఎంత? 490 ప్లస్ ఎంత? 62/7 కదా. ప్లస్ చేయండి 2, 5/7 కదా. సో 552/7 కదా. ఒకటే ఆప్షన్ ఉంది కదా. One pipe can fill the tank in 7 minutes, while another pipe can empty the completely filled tank in
56 minutes. If both the pipes are operated together on empty tank, how long will it take to fill 3/4 of the tank? ఫస్ట్ పైప్ ఎంత 7 minutes, సెకండ్ పైప్ ఎంత 56, టోటల్ ఎంత ఇప్పుడు వస్తుంది 56 కదా. ఇది ఎంత పడుతుంది 8, ఇది మైనస్, ఎందుకంటే ఎంటీ చేస్తుంది కదా ఫస్ట్ సెకండ్ పైపు ఎంటీ అన్నాడు కదా. ఇప్పుడు బోత్ పైపులు ఆపరేట్ చేస్తున్నాయి అంట. ఇప్పుడు 80 - 1 అంటే 7 కదా చేస్తారు, రెండు కలిపి చేస్తే. అడే అడిగాడు 56కి 3/4 కదా అడిగాడు, బై 7 అంతే కదా అడిగాడు. ఇప్పుడు చెప్పు 4 1 times 4 ఎంత 14 times, 7 1 times 7 2 times, సో 3 × 2 6 కదా, సో 6 hours 6 minutes. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు x ప్లస్ y అనేది ఎంత ఇచ్చాడు 14 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ x అండ్ y ఈజ్ ఎంత ఇచ్చాడు 45 ఇచ్చాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ x⁴ ప్లస్ y⁴ ఈజ్ ఎంత అడిగాడు. చెప్పండి x y, ఈ 45 ఎలా రాయొచ్చు 5 × 9 రాయొచ్చు కదా, రాయొచ్చు కదా. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది 14 కదా, లేదా 15 × 3 చూడండి ఎంత అవుతుంది, ఇది 45 కలిపితే ఎంత వస్తుంది 18 కదా, మనకు కావాల్సింది 14 కదా. సో ఇది ఐదర్ ఎక్స్ అయినా వై అయినా ఏదో ఒక టర్మ్ తీసుకోండి. మీరు ఎక్స్ అనేది 9 తీసుకుంటే వై అనేది ఏమవుతుంది 5 కదా, ఎలా తీసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు x⁴ అడిగాడు కదా, సో మనకేంటి 9² × 9² రాసుకోవచ్చు కదా. అంటే 81 × 81 ఎంత 6561 ప్లస్ 5² ఎంత 5/4 అంటే ఎంత 25 × 25 625 కదా. కలపండి 1 + 5 6, 2 డిజిట్లో 6 ఉండాలి, ఒకటే ఉంది కదా. మొత్తం కలిపిన చూడండి 7186 కదా వస్తుంది. సో ఇదే ఆన్సర్. స్టేట్మెంట్ ఏమిచ్చాడు, సిలోజిజమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ట్యాబ్స్ ఆర్ సెట్స్, సమ్ సెట్స్ ఆర్ జామ్స్, నో జామ్ ఈజ్ కోట్. అంతేనా. ఇప్పుడు నో ట్యాబ్ ఈజ్ కోట్ అంట, డైరెక్ట్ రిలేషన్ లేదు కాబట్టి చెప్పలేం. సమ్ జామ్ ఆర్ ట్యూబ్స్, ఇది దీనికి డైరెక్ట్ రిలేషన్ లేదు కదా, సో చెప్పలేం. సో నైదర్ 1 or 2 ఫాలోస్. ఎంత ఉన్నాయి 3 3 6 7. 7 persons are sitting at a circular table facing the center. 3 4 5 6 7 కదా. యూస్ ఇట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ, టీకి ఇమీడియట్ రైట్లో యూ ఉండాలి. ఓన్లీ 3 people sits between u and v when counted from the left of u. 1 2 3 అంతేనా. ఓన్లీ 3 people sits between t and r. ఆర్కి టీకి ఎంతమంది ఉండాలి 3. సో ఇట్లా లెక్కటండి 1 2 3 అవుతుందా లేదుగా 1 2 3. ఓకే, నెక్స్ట్ ఏం వచ్చాడు, క్యూ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ, పీకి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి క్యూ. సరిపోయిందా. రిమైనింగ్ ఏముంది ఎస్ఏ కదా. హౌ మెనీ పీపుల్ సిట్స్ బిట్వీన్ టీ అండ్ పీ వెన్ కౌంటెడ్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ పీ, టీకి పీకి ఎంతమంది ఉన్నారు అని అడిగాడు, లెఫ్ట్ నుంచి అన్నాడు. అది కూడా 1 2 3 4 కదా, సో 4. Rohit bought an article for 4,400. He spends 3,600 on it. If he marked the price 25% above the cost price, he then allowed 2 successive discount on 19%. It. Find the selling price of the article అన్నాడు. అంతేనా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత 4,400 కదా, ఎడిషనల్ ఎక్స్పెన్స్ ఎంత 3,600 కదా. ఇప్పుడు టోటల్ ఎంత అయింది, ఇది 8,000 కదా. ఇప్పుడు టోటల్ ఇప్పుడు ఎంత 8,000 కాస్ట్ ప్రైస్ కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి ఎంత ఇచ్చాడు, కాస్ట్ ప్రైస్ మామూలుగా 100% అనుకున్నాను నేను. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది 125 కదా. 25 టేబుల్లో 4 times 5 times. ఈ 4 parts 8,000 ఇచ్చినప్పుడు ఈ 5 parts ఎంత ఇవ్వాలి, ఇప్పుడు 10,000 కదా. సరిపోయిందా.
4 1 times 4 2 times 5 into 10 కదా. ఇప్పుడు ఏమన్నాడు, ఈ 10th ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు చెప్పండి? 19% డిస్కౌంట్ ఇచ్చాడు, అంతేనా? ఇప్పుడు 19% డిస్కౌంట్, ఇప్పుడు 100లో 19% డిస్కౌంట్ ఇచ్చాడంటే ఇంకెంత ఉంది? 81 కదా. కదా. కానీ అడు ఏం ఇచ్చాడు? 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చాడు. సో 81/100 ఇంటూ 81/100 కదా. ఈ డబల్ జీరో పోయింది. 81 అంటే 81 6561 కదా. సరిపోయిందా? ద సమ్ ఆఫ్ ది ప్రజెంట్ ఏజ్ of a father and his son is 19 years, more than 2 times the present age of son. After 15 years, 12 times the father's age will be 17 years, less than 13 times the son's age. ఇప్పుడు చెప్పండి ఏమన్నాడు? ఫాదర్స్ సన్స్ ఏజ్ ఉందంట. ఏమన్నాడు? సన్ 2 రెట్లకి 19 సంవత్సరాలు పెద్ద అంట సన్కే. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు చూడండి ఇదంతా కదా, తీసుకురండి. ఏమవుతుంది? ఫాదర్ మైనస్ సన్ ఈక్వల్ టు ఎంత? 19 years డిఫరెన్స్ ఉంది. ఆఫ్టర్ 15 years అన్నారు చూడండి. ఏంటి? 12 times ఆఫ్ ఫాదర్స్ ఆఫ్టర్ 15 years విల్ బీ 17 years, లెస్ దాన్ ది 13 times ఆఫ్. సరిపోయిందా? ఇంతని ఇచ్చాడు. 12f ప్లస్ 180 ఈజ్ ఈక్వల్ టు 13s ప్లస్ 195 మైనస్ 17, అంతేనా? 12 ప్లస్ 180 ఈక్వల్ టు 13s. ఈ వాల్యూ ఎంత? 178. సరిపోయిందా? ఇది ఉంది కదా, నేను గమనించండి. 12 into f ఈక్వల్ టు 13s మైనస్ 2. ఎఫ్ వాల్యూ ఇక్కడ తెలుసు కదా మనకి. ఎఫ్ ఎంత? 19 ప్లస్ ఎస్ఏ కదా. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? 12 into 19 ప్లస్ ఎస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 13s మైనస్ 2. 12 into 12 19 ఎంత? 8. 10 అంటే 228 ప్లస్ 12s ఈజ్ ఈక్వల్ టు ఎంత? 13s మైనస్ 2. దీన్ని పంపించండి, దీన్ని తీసుకురండి. ఎస్ ఈక్వల్ టు ఎంత? పెద్ద అయిపోయిందా వాల్యూ? పెద్ద చేస్తాం సమ్ము. ఆగండి, చిన్న చేద్దాం, ఆగండి. ఇక్కడ ఈక్వేషన్ ఉంది కదా, ఆ ఈక్వేషన్కి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఇంకెందుకు, పెద్ద అయిపోతుంది కదా. ఇప్పుడు చెప్పండి. 12f ఇది తీసుకురండి. మైనస్ 13s ఈక్వల్ టు అటు తీసుకెళ్తే ఏమవుతుంది? మైనస్ 2 కదా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మామూలుగా. మైనస్ 2 దీనికి 12th ఇంటూ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఇంటిది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లస్ 19 ఉంది కదా. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 12 into ఎస్ ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 13s ఈక్వల్ టు మైనస్ 2. ఇది 12s ప్లస్ 228 మైనస్ 13s ఈక్వల్ టు మైనస్ 2. డిఫరెన్స్ ఎంత? మైనస్ ఎస్ఏనా? అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ 230. ఎస్ ఈక్వల్ టు ఎంత? 230. ఎస్ అనేది ఎంత? 230 కదా. ఇప్పుడు ఫాదర్స్ ఎంత అవుతుంది? 249. మరి అడిగింది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ద ఫాదర్ ఏజ్ అండ్ సన్. ఫాదర్ మైనస్ సన్ అడిగాడు. ఫాదర్ ఎంత? 249, సన్ ఎంత? 230. టోటల్ ఎంత ఇప్పుడు? 19.
సరిపోయిందా? Rohit marks the price of his article 60% more than its cost price. If he sells the article for 18,510 after allowing a discount of 85%, then what will be the cost price of the article? రోహిత్ ఉన్నాడు, వాడి కాస్ట్ ప్రైస్ ఉందనుకోండి, అది 100x అనుకోండి. మార్కెట్ ప్రైస్ ఎంత అవ్వాలి? 160x కదా. ఇప్పుడు 85% డిస్కౌంట్ ఇచ్చాడు, దేని మీద ఇచ్చాడు? మార్కెట్ ప్రైస్ మీద కదా. వాడు అమ్మిందంతా 85 పోతే ఇంక 15% కదా. ఈ 15% అమ్మాడు. దేనికి ఎంత వచ్చింది అప్పుడు? 18510 వచ్చింది. ఈ జీరో క్యాన్సిల్ కదా. 3 times 2 times 2 1 times 2 8 times 3 టైప్లో క్యాన్సిల్ చేయండి. 6170 ఏనా? అంతేనా? అంటే ఇప్పుడు చెప్పండి, 8 పార్ట్స్ వాల్యూ ఎంత? 6170. బట్ నాకు కావాల్సింది కాస్ట్ ప్రైస్ కదా, అంటే 100 టైమ్సే కదా. 2 టేబుల్లో క్యాన్సిల్ చేయండి. 2 3 times 8 times 5 times ఏనా? 3085 కదా. రిమైనింగ్ ఎంత ఉంది? 4 కదా. 4 1 times 4 25 times కదా. 25 5 ఎంత? 125. 25 8 ఎంత? 200 ప్లస్ 12 అంటే 212. 25 3 ఎంత? 75. సో 75,125 సరిపోయిందా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఏం చేశాడు? +2. ఇక్కడి నుంచి ఇక్కడికి +2 కదా. ఎఫ్ నుంచి హెచ్కి +2 చేశాడు. హెచ్ నుంచి మనం ఏం చేయాలి? +2గా. అంటే ఏం రావాలి? జే కదా. ఐ నుంచి కేకి +2, కే నుంచి ఎమ్మకి +2 చేశాడు. ఎమ్మ నుంచి ఓకి +2, ఓ నుంచి మళ్ళీ మనం ఏం చేయాలి? +2 కదా. సో ఓకి 2 కలిపితే ఎంత? క్యూ. ఈ ఆప్షన్ పోయింది, ఈ ఆప్షన్ పోయింది. సో రిమైండ్ చూడండి. జీ నుంచి ఐకి +2, ఐ నుంచి కేకి +2, కే నుంచి ఎమ్మకి +2, ఎమ్ నుంచి మళ్ళీ మనం +2 కదా చేయాలి. సో ఎమ్మకి 2 కలిపితే ఎంత? ఓ. ఎక్కడుంది ఆప్షన్? ఇది.